మెటా ఏఐలో మనం వీడియోస్ ఫొటోస్ చేసుకోగలిగే వాళ్ళం. ఇప్పుడు మనకి క్రియేట్ అనే ఆప్షనే లేదు. క్రియేట్ అనే ఆప్షనే లేనప్పుడు మనం వీడియోలు ఫోటోలు ఎలా చేయగలుగుతామండి? మెటా ఏఐ వేరే వెబ్సైట్కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. అసలు ఆ వెబ్సైట్ ఏంది, అక్కడ మనము ఫోటోలు వీడియోస్ ఎలా చేసుకోవాలనేది చెప్తానండి. ఇందులో ఒక మైనస్ కూడా ఉందండి. మనకు అసలు సెలెక్ట్ చేసుకోవడానికి రేషియో అనేది లేదనమాట ఈ కొత్త వెబ్సైట్లో. 9:16లో ఫోటోలు వీడియోస్ చాలా బాగా అయితే జనరేట్ చేసుకోవచ్చు ఈజీగా. కానీ లాంగ్ లెంత్ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే వితౌట్ వాటర్ మార్క్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను క్లియర్గా అయితే చెప్తానండి. అందులో మెటా ఏఐలో వచ్చేదానికన్నా క్వాలిటీ ఇప్పుడు ఇంకా చాలా బెటర్గా వస్తుంది. ఆల్రెడీ నేను వీడియోస్ అయితే చేశాను చూడండి, చాలా మంచి క్వాలిటీతో ఉంది, వితౌట్ వాటర్ మార్క్తో ఉంది. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు మనము 15 నుంచి 20 వీడియోస్ వరకు ఫ్రీగా చేసుకోగలిగే వాళ్ళము. ఇందులో కూడా మనము 15 నుంచి 20 వీడియోస్ వరకు చేసుకోవచ్చు. వితౌట్ వాటర్ మార్క్తో డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీరు బ్రౌజర్లో vibes.ai అని చెప్పేసి సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఫోన్లో అయినా సరే సిస్టంలో అయినా సరే చేసుకోవచ్చండి. కింద మనకు లాగిన్ ఆప్షన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్తో అయినా లాగిన్ అయిపోండి. వెంటనే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అయితే. చూడండి, ఇక్కడ వీడియో, ఇమేజెస్, లిప్సింక్, అలాగే ఇంగ్రీడియంట్స్, ఇక్కడ మనం క్యారెక్టర్, స్టైలు, సీను, అలాగే స్టార్ట్ ఫ్రేము, ఎండ్ ఫ్రేము, అలాగే ఇక్కడ మనం చూసుకుంటే 480p 720pలో అయితే పెట్టుకోండి. ఇక్కడ మనము వితౌట్ వాటర్ మార్క్తో ఎలా డౌన్లోడ్ చేయాలి, అలాగే లాంగ్ వీడియోస్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను డీటెయిల్గా అయితే చెప్తాను. స్టిల్ ఎండ్ వరకు అయితే వీడియో అయితే చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ పైన అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను ఏ మ్యాన్ వాకింగ్ కార్టూన్ స్టైల్ అని చెప్పేసి అయితే టైప్ చేస్తున్నాను. చూడండి, నేనైతే జనరేట్ అయితే చేస్తున్నాను. ఒక్కసారిగా మనకు 4 ఫొటోస్ అయితే జనరేట్ అవుతున్నాయండి. చూడండి, 4 ఫొటోస్ కూడా వచ్చేసాయి. మీరు బాగా గమనిస్తే ప్రతి ఫోటోలోనూ మనకు మెటా ఏఐ అని చెప్పేసి వాటర్ మార్క్ అయితే ఇక్కడ వచ్చింది. చూడండి, మనకి ఇక్కడ వాటర్ మార్క్ అయితే వచ్చింది. వితౌట్ వాటర్ మార్క్తో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మనకి ఇక్కడ షార్ట్ టైప్లో వచ్చిందనమాట. మనము లాంగ్ వీడియోస్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను క్లారిటీగా అయితే చెప్తాను. ఈ ఫోటోను మీరు వీడియోగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఆటో యానిమేట్ అని ఉంది, అలాగే మాన్యువల్ యానిమేట్ అని ఉంది. ఆటో యానిమేట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యానిమేట్ అయితే అవుతుందన్నమాట. మాన్యువల్ అంటే మనము ప్రాంప్ట్ ఇచ్చి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే ఆటో యానిమేట్ పైన క్లిక్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ వీడియో 5 సెకండ్లు మాత్రమే వస్తుంది. దాన్ని మళ్ళీ మనం పెంచుకోవచ్చు అనమాట, ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు వీడియో అయితే తయారైపోయింది. నేను ఒకసారి ప్లే చేస్తాను. చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఆటో ఎక్స్టెండ్ అని ఉంది, ఇక్కడ మాన్యువల్ ఎక్స్టెండ్ అని ఉంది. మాన్యువల్ ఎక్స్టెండ్ అంటే ప్రాంప్ట్ ఇచ్చి చేయడము. ఆటో ఎక్స్టెండ్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనం 5 సెకండ్లు కాస్త 9 సెకండ్లు కానీ 10 సెకండ్లు కానీ పెంచుతుందన్నమాట. మాన్యువల్గా కావాలంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఎలా కావాలనుకుంటే అలా అయితే చేసుకోవచ్చు. చూడండి, మనకి ఈసారి 9 సెకండ్లు వీడియో అయితే వచ్చింది. ఒకసారి ప్లే చేస్తున్నాను. చూడండి, మనకి ఎక్స్టెండ్ కూడా అయింది. నేనైతే ఇక్కడ డౌన్లోడ్ యారో ఉంది కదా, డౌన్లోడ్ సింబల్ పైన అయితే క్లిక్ చేశానండి. మనకు వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. చూడండి, వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ వాటర్ మార్క్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఈ వాటర్ మార్క్ని మనం ఎలా రిమూవ్ చేయాలో కూడా చెప్తాను. చాలా సింపుల్ అండి. మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం తయారు చేసిన వీడియో ఇదనమాట. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు కాపీ లింక్ అని వచ్చింది కదా, జస్ట్ వేరే బ్రౌజర్లో పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. మనకి ఇక్కడ వీడియో ప్లే అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో అయితే తయారైందండి. దీన్ని ఒకసారి ప్లే చేస్తా చూడండి. చూడండి, మనకు వాటర్ మార్క్ అయితే రావట్లేదు. చాలా సింపుల్ ట్రిక్ అండి. దీన్ని యూజ్ చేసుకొని వితౌట్ వాటర్ మార్క్తో మీరైతే వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము లాంగ్ వీడియోస్ ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వీడియోలో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి అప్లోడ్ మీడియా అని పైన ఉంది కదా, అప్లోడ్ మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ టు వీడియోస్ డైరెక్ట్గా మనము లాంగ్ వీడియోస్ అయితే చేయలేమండి. ఇక్కడ మీరు ఫోటోలు అయితే చేసి పెట్టుకోండి, ఆ తర్వాత మనము వీడియోస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి.
చూడండి మనకు ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అయిందనమాట. నేను దీనిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆటో యానిమేట్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా యానిమేట్ అవుతుంది. నేను మాన్యువల్ యానిమేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను, ఆల్ అనిమల్స్ ఆర్ ప్లేయింగ్ అని రాసి నేను ఇక్కడైతే జనరేట్ అయితే చేస్తున్నాను. చూడండి మనకైతే ఇప్పుడు యానిమేట్ అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా మన దగ్గర ఉన్న ఫొటోస్ని అయితే మనము లాంగ్ వీడియోస్గా అయితే చేసుకోవచ్చు. చూడండి మనకి వీడియో అయితే వచ్చేసింది, ప్లే చేస్తాను చూడండి. చూడండి క్వాలిటీ చాలా బాగుందండి. మీరు బాగా గమనించారంటే క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చింది, మనకు ముందులా అస్సలు లేదనమాట. ఇప్పుడు నేను ఆటో ఎక్స్టెండ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనము షార్ట్స్కి ఫొటోస్ వీడియోస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఫొటోస్ని లాంగ్ వీడియోస్గా మార్చుకోవచ్చు. మనం ఇక్కడ వీడియో లెంత్ను పెంచుకోవచ్చు. వితౌట్ వాటర్ మార్క్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంతకంటే మంచి వెబ్సైట్ దొరకదండి. ప్రతి ఒక్కరూ పనిచేసిన రోజులు యూజ్ చేసుకోండి. అందులో మళ్ళీ మనకు 4-5 వీడియోస్ ఏం కాదు, కనీసం ఇందులో 10 నుంచి 20 వీడియోస్ వరకు మనం ఫ్రీగా చేసుకోవచ్చు ఒక రోజులో. కాబట్టి ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. మనకైతే వీడియో కూడా వచ్చేసిందండి, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. చూడండి చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్గా నేను డౌన్లోడ్ చేస్తున్నానండి. చూడండి డౌన్లోడ్ స్టార్టెడ్ అని పడింది. మనకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆ వీడియోని ప్లే చేస్తాను, మనకు వాటర్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నేను వీడియోని వితౌట్ వాటర్ మార్క్ చేసి చూపిస్తానండి. మన వీడియో అయితే రెడీ అయిపోయిందండి. చూడండి లాంగ్ వీడియోని నేను డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ ప్లే చేస్తున్నాను. చూడండి మనకి ఇక్కడ మెటా ఏఐ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. ఇది మనము అప్లోడ్ చేసిన తర్వాత లాంగ్ వీడియోగా వచ్చిందండి. ఇదైతే మనము ఎక్స్టెండ్ చేసిన వీడియో అనమాట. మళ్ళీ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కాపీ లింక్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను న్యూ బ్రౌజర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ అయితే నేను లింక్ను పేస్ట్ చేసి సెర్చ్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి నేనైతే ప్లే చేస్తున్నాను. చూడండి మనకి ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాలేదన్నమాట. మళ్ళీ 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీరు వైబ్స్లో అసలు డౌన్లోడ్ చేయాల్సిన పనే లేదనమాట. డైరెక్ట్ మీరు ఇక్కడ లింక్ కాపీ చేసుకొని వేరే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో మీకు కనుక ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ యూట్యూబ్ ఛానల్తో మీ ఛానల్ నేమ్ అయితే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆదివారం మీ ఛానల్ ప్రమోషన్లో ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.